Hi all, welcome back to my channel. I'm back with a new video. సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా. సో చాలామంది స్టూడెంట్స్ సమ్మర్ హాలిడేస్లో ఏదో ఒక స్కిల్ నేర్చుకుందాం అనుకుంటారు. ఎవరైతే నాన్చాక్ నేర్చుకుందాం అనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో ఈ వీడియోలో నేను నాన్చాక్ కొన్ని బేసిక్ మూమెంట్స్, నాన్చాక్ వార్మప్ మీకు చూపిస్తాను. ఒక 5 మూవ్స్ మీరు డైలీ ప్రాక్టీస్ చేసేటట్టు మీకు చూపిస్తాను నేను, చూడండి. సో ఫస్ట్ నాన్చాక్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మీరు యాక్టివ్గా ఉన్నప్పుడు చేయాలా. బెస్ట్ టైం నాన్చాక్ ప్రాక్టీస్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ 5 AM to 8 AM, లేకపోతే ఈవినింగ్ చేయొచ్చు. 5 AM to 8 AM ఎప్పుడైనా చేయొచ్చు. మీరు యాక్టివ్ ఉన్నప్పుడు చేయొచ్చు. ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ అయితే లేదు. కాకపోతే మార్నింగ్ పూట ఏంటంటే మీరు పండుకొని లేస్తారు కాబట్టి, ఫ్రెష్ ఉంటారు కాబట్టి అప్పుడు బెస్ట్ టైం అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం నాన్చాక్ వార్మప్ కొన్ని బేసిక్ మూమెంట్స్ చూద్దాం. ఫస్ట్ నాన్చాక్ వార్మప్. సో నాన్చాక్ వార్మప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాన్చాక్ ట్రైనింగ్లో, ఎందుకంటే మీ బాడీని మీరు ప్రిపేర్ చేయాలి నాన్చాక్ రొటేట్ చేయడానికి. ఫస్ట్ మనం కొన్ని బేసిక్ వార్మప్స్తో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ హ్యాండ్ రొటేషన్, ఇట్లా ఫ్రంట్ సైడ్ చేయాలన్నమాట. మీరు ఒక 10 times చేయండి ఇట్లా. దాని తర్వాత రివర్స్, ఇట్లా బ్యాక్ సైడ్ హ్యాండ్ రొటేషన్, బ్యాక్ సైడ్. ఇది చేసినాక హ్యాండ్ స్ట్రైట్ పెట్టేసి ఇక్కడ సర్కిల్స్ చేయాలన్నమాట. ఇట్లా 1 2 3 4 5, మళ్ళీ రివర్స్ 1 2 3 4 5, 1 2 3 4 5, మళ్ళీ రివర్స్ 1 2 3 4 5. అది అయిపోయినాక ఇట్లా ఆల్టర్నేటివ్ హ్యాండ్స్ రేజ్ చేయాలి. మళ్ళీ ఈ బ్రెస్ట్ ఉంది కదా, బ్రెస్ట్ రొటేషన్ ఇట్లా, మళ్ళీ రివర్స్. ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫింగర్ ఎక్సర్సైజ్. ఫింగర్స్ని ఇట్లా ఫోల్డ్ చేస్తూ ఇన్సైడ్, మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేస్తూ అవుట్ సైడ్, ఇట్లా 1 2 3 4 5, మళ్ళీ ఎల్బో రొటేషన్ 1 2 3 4 5, మళ్ళీ రివర్స్ 1 2 3 4 5. దీంతో పాటు కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఇట్లా ఈ హ్యాండ్ ఇట్లా హోల్డ్ చేసి ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు స్ట్రెచ్ ఫీల్ అవుతారు. మళ్ళీ ఈ హ్యాండ్ని హోల్డ్ చేసి ప్రెస్ చేయాలి. ఇక్కడ మీరు స్ట్రెచ్ ఫీల్ అవుతారు. ఈ హ్యాండ్ని హోల్డ్ చేసి ప్రెస్ చేయాలి. మళ్ళీ ఈ హ్యాండ్ని హోల్డ్ చేసి ప్రెస్ చేయాలి ఇట్లా మీద సైడ్. ఇట్లా మళ్ళీ ఈ హ్యాండ్ని ఇటు సైడ్ తీసుకెళ్ళి లాక్ చేసి ప్రెస్ చేయాలి. మళ్ళీ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇట్లా లాక్ చేసి ప్రెస్ చేయాలి. సో ఇట్లా బేసిక్ మూమెంట్స్ వార్మప్ మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. మీరు నెక్ ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు. ఇట్లా అప్ అండ్ డౌన్, మళ్ళీ సైడ్స్, మళ్ళీ జంపింగ్ జాక్స్, ఎలాంటి వార్మప్ అయినా మీరు చేయొచ్చు. కానీ నాన్చాక్ ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు మీరు వార్మప్ కంపల్సరీ చేయాలి. సో నాన్చాక్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే నాన్చాక్ వాళ్ళ లైఫ్ టైంలో టచ్ చేయలేదు, వాళ్ళ లైఫ్ టైంలో నేర్చుకోలేదు కదా, వాళ్ళ కోసం ఈ మూమెంట్ అనమాట. సో నాన్చాక్ని హోల్డ్ చేసేటప్పుడు ఇట్లా హోల్డ్ చేయాలి. ఇది ఉందిగా హ్యాండ్, ఇక్కడ క్యాచ్ చేసి ఇట్లా, సో తమ్ముందిగా ఎట్లుంది ఇట్లా హోల్డ్ చేయాలన్నమాట. ఇది ప్రాపర్ గ్రిప్ ఉంటుంది. మీరు మిడిల్ కంప్లీట్ బాటంలో కాదు, కంప్లీట్ టాప్లో కాదు, ఇట్లా మిడిల్లో పట్టుకోవాలన్నమాట. సో పట్టుకున్న తర్వాత ఫస్ట్ బేసిక్ మూమెంట్ ఏంటంటే మనం నాన్చాక్ స్వింగ్ అండ్ కంట్రోల్ నేర్చుకుందాం. సో ఇట్లా ఉంది కదా, స్వింగ్ చేయాలి ఫస్ట్. ఇట్లా మీ వ్రిస్ట్ యూజ్ చేస్తూ, 4 arms యూజ్ చేస్తూ లైట్గా ఇట్లా ఫోర్స్ అప్లై చేస్తూ ఇట్లా స్వింగ్ చేయాలి. మళ్ళీ రివర్స్ స్వింగ్ చేయాలి. స్వింగ్, రివర్స్ స్వింగ్, స్వింగ్,
రివర్స్ స్వింగ్, మళ్ళీ హ్యాండ్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ తోటి చేయాలి. 1 2 3 4 5, మళ్ళీ రివర్స్ 1 2 3 4 5, 1 2 3 4 5, మళ్ళీ రివర్స్ 1 2 3 4 5. సో ఇట్లా మీరు రొటేషన్స్ చేస్తుంటే ఏంటంటే మీకు నాన్ షాక్ ఎంత ఫోర్స్ తోటి మీరు తిప్పగలుగుతున్నారు, ఎంత ఫోర్స్ అప్లై చేయాలి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఉంది, నేను ఈ నాన్ షాక్ని ఇట్లా స్వింగ్ చేస్తున్నాను, నా నాన్ షాక్ తోటి నా బ్రిస్ట్ తోటి లైట్గా ఇట్లా ఫోర్స్ అప్లై చేస్తుంటే ఆ స్పీడ్ తిరుగుతుంది. సో మీ నాన్ షాక్ కంట్రోల్ మొత్తం ఈ బ్రిస్ట్లో ఉందన్నమాట. సేమ్ బోత్ హ్యాండ్స్ తోటి ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా బోత్ హ్యాండ్స్ తోటి ప్రాక్టీస్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్ అయిపోతుంది. బేసిక్ మూమెంట్స్ అని పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. ఎందుకంటే మీరు బేసిక్ మూమెంట్స్ చేస్తుంటేనే మీరు కాన్ఫిడెంట్ ఫీల్ అవుతారు. దాంతోపాటు ఒక్కొక్క మూమెంట్ వస్తుంది. సో ఇట్లా సైడ్స్లో మీరు స్వింగ్ చేశారు కదా, ఫ్రంట్ సైడ్ చేయాలి. ఇట్లా 1 2 3 4 5, మళ్ళీ రివర్స్ 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, మళ్ళీ హ్యాండ్ చేయండి. లెఫ్ట్ ఏదైతే మూమెంట్ రైట్లో ప్రాక్టీస్ చేసింది సేమ్ మూమెంట్ లెఫ్ట్లో కూడా ప్రాక్టీస్ చేయాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మనం తిప్పుతున్నాం అనమాట. రైట్ హ్యాండ్లో లెఫ్ట్ హ్యాండ్లో ఫ్రంట్ సైడ్, ఇది ఒక మూమెంట్. దాని తర్వాత ఇంకొక బేసిక్ మూమెంట్ ఏంటంటే షోల్డర్ కాడ ఈ నాన్ షాక్ని షోల్డర్ వెనకాల వేసుకొని ఈ బ్రిస్ట్ తోటి కంట్రోల్ చేస్తూ కిందికి తీసుకురావాలి. ఇట్లా 1 మళ్ళీ 2 1 2 1 2 1 2. సో ఇట్లా చేయాలన్నమాట. మళ్ళీ సేమ్ మూమెంట్ మీరు లెఫ్ట్ హ్యాండ్ తోటి కూడా రిపీట్ చేయాలి. ఈ నాన్ షాక్ని రైట్ హ్యాండ్లో పట్టుకొని షోల్డర్ వెనకాల వేసి మళ్ళీ కిందికి ఇట్లా 1 2 1 2 1 2 1 2. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో కదా, స్టార్టింగ్లో చేసేటప్పుడు స్లోగా చేయండి. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు ఇంజురీస్ కాదు. సో మొత్తం కంట్రోల్ మీ బ్రిస్ట్ మీద ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేర్చుకునేటప్పుడు దెబ్బలు తాగడం చాలా కామన్. సో దెబ్బలు తాకకుండా అయితే ఎవరు నేర్చుకోరు. అట్లా అని భయపడకుండా నేర్చుకోకుండా అయితే ఉండకండి. ఇది అంత రాకెట్ సైన్స్ అయితే ఏం కాదు, ఈజీగా నేర్చుకోవచ్చు. కాన్స్టెంట్ ప్రాక్టీస్ కన్సిస్టెన్సీ తోటి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇట్లా ఈ మూమెంట్ చేయాలన్నమాట, అప్ అండ్ డౌన్. ఇట్లా ఇది నాన్ షాక్ బేసిక్స్లో ఫస్ట్ మూమెంట్ అనుకోండి. ఆ స్వింగ్ వార్మప్ అంటే ఇది నాన్ షాక్ బేసిక్స్లో ఫస్ట్ మూమెంట్. దీని తర్వాత మీరు ఫ్రంట్ సైడ్ 8 స్వింగ్ చేయాలి. ఇట్లుంది కదా, ఇది 1. ఇట్లా రైట్ హ్యాండ్లో నాన్ షాక్, రైట్ టు లెఫ్ట్ 1, మళ్ళీ 2, లెఫ్ట్ టు రైట్. అదే ఇట్లా చేయాలన్నమాట. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా నాన్ షాక్ మొత్తం కంట్రోల్ నా బ్రిస్ట్ మీదనే ఉంది. సో నాన్ షాక్ని మొత్తం మనం బ్రిస్ట్ తోటే కంట్రోల్ చేస్తాం. సో ఇట్లా 8 స్వింగ్ మూమెంట్ చేయాలన్నమాట. రైట్ హ్యాండ్ తోటి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తోటి చేసేటప్పుడు నేను చెప్పినా కదా, స్లోగా ఇట్లా 1 2 3 4 5 6. సో ఇట్లా స్లోగా చేయాలి. మళ్ళీ దీంతో 1 2 3 4 5 6 ఇట్లా స్లోగా చేయాలన్నమాట. సో ఇది 8 స్వింగ్ మూమెంట్ అన్నమాట. సో ఈ మూమెంట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు ఏంటంటే ఈ స్వింగ్ నేర్చుకున్నాం కదా, ఈ స్వింగ్ ఇట్లా చేసి హ్యాండ్లో హోల్డ్ చేయాలి. స్వింగ్ హ్యాండ్లో హోల్డ్, ప్లస్ స్వింగ్ హోల్డ్, ప్లస్ స్వింగ్ హోల్డ్, స్వింగ్ హోల్డ్, స్వింగ్ హోల్డ్, స్వింగ్ హోల్డ్. ఇవన్నీ బేసిక్ మూమెంట్స్ అనమాట. మళ్ళీ రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి ఇట్లా పాస్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి పాస్ చేయాలి, రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి పాస్, లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి పాస్. సో నేను ఎట్లా చేస్తున్నా అట్లనే స్లోగా చేయాలి. సో ఇట్లా స్లోగా చేస్తే మీకు అస్సలు ఇంజురీస్ కావు, మీకు దెబ్బలు దాకవు. ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే, బిగినర్స్ ఉంటే ఇంజురీస్ కావద్దు అనుకుంటే మీరు, నేను ప్రాక్టీస్ చేసేది స్టీల్ నాన్ షాక్. సో మీరు ఫోమ్ నాన్ షాక్ తీసుకోవచ్చు, అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. నాకు కమెంట్ చేయండి లింక్ అని, నేనైతే మీకు లింక్ ఇస్తాను అనమాట. సో ఇట్లా పాసెస్ చేయాలి.
సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీని తర్వాత ఏంటంటే మనం ఇట్లా స్వింగ్ చేసినాం కదా, ఇట్లానే లెఫ్ట్ ఇట్లా రైట్ సైడ్ స్వింగ్ చేయాలన్నమాట. రైట్ సైడ్ స్వింగ్ చేస్తూ నాన్చాక్ ఈ వ్రిస్ట్ ఉంది కదా, ఇట్లా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలన్నమాట. లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ స్వింగ్ చేయాలి. ఇది ఇంకొక మూమెంట్ అనమాట. సో ఇట్లా చేయాలి. 1 2 3 4 5. మళ్ళీ హ్యాండ్ ఇట్ సైడ్ తీసుకెళ్ళి ఇక్కడ చేయాలి. 1 2 3 4 5. సో ఇట్లా వస్తుంది మూమెంట్. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. సో ఈ మూమెంట్స్ చేసేటప్పుడు మీరు మెల్లగా ఆరాంగా చేయొచ్చు, ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు అనమాట. నాన్చాక్ ట్రైనింగ్ 3 4 5. 1 2 3 4 5. చూసుకుంటే మొత్తం నాన్చాక్ కంట్రోల్ వ్రిస్ట్. మీ నాన్చాక్ కంట్రోల్ అంతా మీ వ్రిస్ట్ మీద, ఫోర్ ఆర్మ్స్ మీద ఉంటుంది అన్నమాట. సో ఇట్లా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో మెల్లగా చేయండి. ఇట్లా 1 2 3 4 5. దీని తర్వాత వ్రిస్ట్ ఇటు సైడ్ తీసుకోవండి, ఇక్కడ చేయండి. 1 2 3 4 5. మళ్ళీ ఇక్కడ తీసుకురండి, ఇక్కడ చేయండి. 1 2 3 4 5. మళ్ళీ 1 2 3 4 5. సో ఇట్లా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో దీంతో పాటు మీరు షోల్డర్ పాస్ కూడా చేయొచ్చు. స్టార్టింగ్లో చేసేటోళ్ళు నాన్చాక్ని షోల్డర్ ఎంకలు వేసుకున్న తర్వాత ఇట్లా హోల్డ్ చేయండి, ఖాళీ రాడ్ హోల్డ్ చేయండి. ఇట్లా 1 బ్యాక్, 2 బ్యాక్, 3 బ్యాక్. సో ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఇట్లా హోల్డ్ చేసి క్యాల్క్ చేసి ఈ మీద రాడ్ వదిలేసేయాలన్నమాట. షోల్డర్ పాస్ చేయాలంటే షోల్డర్ వెనకాల నాన్చాక్ వేసుకొని కింద రాడ్ పట్టుకొని ఈ మీద రాడ్ వదిలేసేయాలి. షోల్డర్ వెనకాల నాన్చాక్ వేసుకోవాలి, కింద రాడ్ పట్టుకోవాలి, మీద రాడ్ వదిలేసేయాలి. కింద రాడ్ ఉంది కదా, దీన్ని ఇట్లా హోల్డ్ చేసి మీద రాడ్ వదిలేసేయాలి. సో ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా మెల్లగా స్లోగా ఇట్లా 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. సో సైడ్ నుంచి చూస్తే మీకు ఈ మూమెంట్ ఇట్లా అనిపిస్తుంది అనమాట. చూడండి. సో నార్మల్గా రాడ్ నేను ఎట్లా షోల్డర్ పాస్ చేస్తున్నాను చూడండి. సో ఇట్లా మెల్లగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఈరోజు మీరు నేర్చుకున్న మూమెంట్స్, బేసిక్ మూమెంట్స్, స్వింగ్, రివర్స్ స్వింగ్, బోత్ హ్యాండ్స్ తోటి చేయాలా, మళ్ళీ ఫ్రంట్ సైడ్ స్వింగ్ చేయాలా, మళ్ళీ రివర్స్, మళ్ళీ ఇక్కడ 8 స్వింగ్, మళ్ళీ ఇట్లా స్వింగ్ చేంజ్, ఇట్లా స్వింగ్ చేంజ్, ఇట్లా స్వింగ్ చేసి చేంజ్ చేయాలా, స్వింగ్ చేసి చేంజ్ చేయాలి. మళ్ళీ రైట్ టు లెఫ్ట్ నాన్చాక్ పాస్. సో రైట్ టు లెఫ్ట్ ఇట్లా నాన్చాక్ని పాస్ చేయాలన్నమాట. ఇవన్నీ చాలా బేసిక్ మూమెంట్స్. సో ఈ నాన్చాక్ మీకు 200 రూపీస్లో అమెజాన్లో వచ్చేస్తుంది. ఒకవేళ మీరు నాన్చాక్ నేర్చుకుందాం అనుకుంటే నాకు డిఎం చేయండి, నేనైతే హెల్ప్ చేస్తాను. 200 రూపీస్లో నాన్చాక్ వస్తుంది. మీ రిఫ్లెక్సెస్ ఫాస్ట్ అవుతాయి, మీ ఫోర్ ఆర్మ్స్, షోల్డర్స్ అంతా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఏంటంటే డిసిప్లిన్ క్రియేట్ అవుతుంది, ఫోకస్ క్రియేట్ అవుతుంది. ఎవరైనా నాన్చాక్ నేర్చుకుందాం అనుకుంటే నన్ను ఫాలో చేసి పెట్టుకోండి. మంచి మంచి నాన్చాక్ ట్రైనింగ్ వీడియోస్ తోటి మేము ముంగోటికి వస్తాను. టిల్ దెన్ బాయ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గైస్.